వదినా, తనంతటి తానే వచ్చి కాళ్ల మీద పడి క్షమాపణ అడుగుతుంది. ఒక్కసారి ఆలోచించొదినా. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు భూమి. నా తమ్ముడు సంతోషంగా ఉండాలన్నా, మనందరం ఎప్పటిలా ఆనందంగా ఉండాలన్నా అలేఖ్య ఈ ఇంట్లో ఉండకూడదు. ఇలాంటి దాన్ని తీసుకొచ్చి నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పు చెయ్యొద్దు. దయచేసి తన విషయంలో నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది. నాకు తన మీద ఉన్న నమ్మకం చచ్చిపోయిందమ్మా. నా భార్యని పట్టుకొని అన్ని మాటలు అన్న తర్వాత తను క్షమించే ప్రసక్తే లేదు. మహాలక్ష్మి చెప్పింది జరుగుద్ది. ఇంట్లో ఇంకో పెళ్లి జరగడం ఖాయం, ఇంకొక అమ్మాయి రావడం కూడా ఖాయం. పదమహా. అన్నయ్య, వదినా. బావా, నా కంటికి కనిపించొద్దని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? వెళ్ళిక్కడి నుంచే. నన్ను క్షమించు బావా. నేనలా మాట్లాడటం తప్పే. ఏదో పిచ్చి పట్టినట్టలా ప్రవర్తించాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బావా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను బావా. క్షమించు క్షమించు అన్న ప్రతిసారి క్షమించి చాలా పెద్ద తప్పు చేశారు మా వాళ్ళు. ఆ తప్పు నేను చేయదలుచుకోలేదు. నీ నాటకాలు చాలు. నేనింకా నేను నమ్ముతాను అనుకోవద్దు. వెళ్ళిక్కడి నుంచే. బావా, నేనన్న మాటలకి నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు. దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావని కూడా నాకు తెలుసు. ఇంకెప్పుడు అలా మాట్లాడు బావా. నీ విషయంలో నేను అస్సలు మాట్లాడను బావా. నా విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనూ మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు మాట్లాడినా పట్టించుకునేవారు ఎవరూ లేరిక్కడ. ఇప్పటికైనా ఇవన్నీ వదిలేసి నువ్వేం చేసుకుంటావో చేసుకో. నేను అది చేస్తాను ఇది చేస్తాను అని అన్నావు కదా. లేదు బావా, ఇంకెప్పుడు అలా మాట్లాడు బావా. నేనేదో పిచ్చి పిచ్చిగా వాగేశాను బావా. నేనలా మాట్లాడటం తప్పని నాకప్పుడు అనిపించలేదు బావా. ఇప్పుడు ఆలోచిస్తే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది. ఇంకెప్పుడు అలా చేయను బావా. నీ కాళ్ళు పట్టుకుని. నువ్వంటూ నా జీవితంలో ఉండకూడదని నేను ఎప్పుడూ నిర్ణయించుకున్నాను. నువ్వు ఇప్పుడొచ్చి కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన మళ్ళీ దగ్గరైపోయి అన్నీ మర్చిపోయి నిన్ను చేరదీస్తానని కలలు గనకు. అది ఎప్పటికీ జరగదు. విడాకులిస్తానని చెప్పాను, ఆ విషయంలో మాట తప్పను. విడాకులిచ్చి తీరుతాను. నువ్వు ఎవరినైతే చేసుకోకూడదని అన్నావో, ఎవరి ముందుకొచ్చి నీ ఇష్టాన్ని గొడవ చేశావో ఆ సందేనే పెళ్లి చేసుకుంటాను. ఏముందని బావా, నాకంటే తను ఎందులో ఎక్కువ? నీకు తనకి పోలిక. అసలు ఏ ఆడపిల్లని నీలాంటిదంతా పోల్చకూడదు. తనని చూడగానే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. పద్ధతిగా ఉంది, గౌరవంగా నలుగురితో కలిసిపోతుంది. అలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే నేను బాగుంటాను, నా ఇల్లు బాగుంటుంది. నా ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారన్న నమ్మకం నాకుంది. నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుని రోజుకొక గొడవ పడుతూ ఎప్పుడు ఎవరి ఇంటికి దూరం అయిపోతారని బాధపడుతూ బతకాల్సిన అవసరం నాకు లేదు. అసలు నీలాంటిది ఇంట్లోనే కాదు, ఈ భూమి మీదే ఉండడానికి పనికిరాదు. ఒక్కటైనా మంచి పని చేశావా? అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ నేను నీతో మాట్లాడతాను, నిన్ను క్షమిస్తానని ఎలా అనుకుంటున్నావు? నిన్ను నమ్మి ఇప్పటికే ఇంట్లో నీకు చాలా రోజులు చోటిచ్చాం. ఇచ్చినందుకు మా అందరికి బాగా బుద్ధి చెప్పావు. బావా ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకో బావా. చేసిన దానికి క్షమాపణ చెప్తున్నాను కదా బావా. ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెయ్యాల్సిందంతా కూడా చేసి ఇప్పుడొచ్చి క్షమించు అంటే క్షమించాలా? నీలాంటి దాన్ని క్షమించినా కూడా పాపమే. బావా ఏమైంది మాధవ్? ఏం ఆలోచిస్తున్నావు? కూర్చో. ఏంటి భూమి, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? నేనెంతగా ఆలోచిస్తున్నానో ఏం జరుగుతుందో నీకు నిజంగా తెలీదా? ఇప్పుడు ఏమైందని అంత టెన్షన్ పడుతున్నావు? భూమి, అసలేమీ తెలియనట్టు మాట్లాడుకో. తెలియనట్టు మాట్లాడడం ఏంటి మాధవ్? అసలు ఇప్పుడు ఏమైందని, దేని గురించి నువ్వు అంతగా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు.
నువ్వు ఎవరి దగ్గరైనా ఇలా మాట్లాడు భూమి, నా దగ్గర కాదు. నేను దేని గురించి ఆలోచిస్తున్నానో, ఎందుకింత బాధపడుతున్నానో నీకు తప్ప ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలీదు. డాక్టర్ గారు ఏం చెప్పారు? అబార్షన్ చేయాలని చెప్పారు కదా. దాని గురించి నువ్వేం ఆలోచించట్లేదేంటి? ఇంట్లోనేమో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, వాటన్నిటి గురించేమో బాగా పట్టించుకుంటున్నావు, కానీ నీ గురించి మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు. నీ గురించి అంటే నా గురించి ఆలోచించడం భూమి, మన గురించి ఆలోచించడం, మన బిడ్డ గురించి ఆలోచించడం. ఆ బిడ్డ భూమి మీదకి వచ్చే అవకాశం లేదు, కడుపులోనే సమాధి చేయాలని డాక్టర్ గారు చెప్తున్నారు. కానీ నువ్వు అదేం పట్టనట్టు, అదేం పెద్ద విషయం కాదన్నట్టు ఇంట్లో విషయాల గురించి బాగా పట్టించుకుంటున్నావు. కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏంటో, రేపెలా ఉంటుందో, ఏం చేద్దామా అని కనీసం ఏమైనా ఆలోచిస్తున్నావా? నువ్వు డాక్టర్ గారు చెప్పింది నమ్మావు, నేను దేవుణ్ణి నమ్మాను. చూడు మాధవ, ఖచ్చితంగా మన బిడ్డ మంచిగా పుడతాడు, వాడికి ఏ ఇబ్బంది రాదు. గుడ్డిగా ఎవరో చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఎవరో ఏంటి భూమి, డాక్టర్ గారే చెప్పారు కదా.